సతీష్. సో ఓవరాల్గా అది పిఠాపురాన్ని తన సొంత స్థలంగా మార్చుకుంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఉగాది రోజు నూతన గృహప్రవేశం చేస్తారు. ఇక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచబోతున్నారు. ఇక టీడీపీ విషయానికి వెళ్దాం. అటు టీడీపీ వెబ్సైట్ ద్వారా వివరాలు సేకరిస్తోంది. ఈ వెబ్సైట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రజల జీవితాలు మార్చేందుకు టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. రాజకీయాల్లో టీడీపీ విద్యావంతులు, నిజాయితీ పనులను తీసుకొచ్చిందని చెప్పారు. టీడీపీ విలువలు కాపాడుకుంటూ రాజకీయాలు చేస్తుందని ప్రకటించారు చంద్రబాబు. వైసీపీ ఆన్లైన్ జోదం సంస్థల నుంచి 120 కోట్లు తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఇక ఇవే విషయాలపై వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, సో ఓవరాల్గా ఆ వెబ్సైట్ ఆల్రెడీ లాంచ్ చేస్తుందని చెప్తున్నారు. ఏంటి ఆ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంకా చంద్రబాబు ఏం చెప్పారు? అంటే సతీష్, ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ టీడీపీ పార్టీకి సంబంధించి నిధుల సేకరణ అనే దానికి మాత్రం సమాయత్తమైనట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఎన్నికలు వస్తున్నటువంటి తరుణం ఏదైతే ఉందో, ఎన్నికలు వచ్చే సమయంలో ప్రతి పార్టీ మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా కూడా నిధులు అనేవి ఉండాలి. ఆ నిధులు అనేవి కొంతవరకు వాళ్ళు సమకూర్చినప్పటికీ కూడా మరికొన్ని నిధులు అయితే మాత్రం అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చినట్లయితే మాత్రం అక్కడ పార్టీని నిర్వహించుకోవడానికి ఈజీగా ఉంటుంది, కార్యకలాపాలు నిర్వహించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొత్తగా కూడా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ 10 రూపాయల నుంచి దరిదాపు ₹1,00,000 ఆపై మొత్తం ఎంతైనా సరే ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా నిధులు పంపించే వెసులుబాటు ఉండే విధంగా కూడా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ఆయన ఏదైతే ఈ నిధులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానిలో అందరూ కూడా తలో చెయ్యి వేయాలి అని చెప్పి ఆయన అయితే కోరుకున్నారు. ముఖ్యంగా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా కూడా అనేక రకాలుగా ప్రజలకు సంబంధించి ముఖ్యంగా యువతకు సంబంధించి అలాగే అభివృద్ధికి సంబంధించి పలు రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించానని, అదేవిధంగా కూడా ఏదైతే సాఫ్ట్వేర్ రంగం ఉందో సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా తాను అభివృద్ధి చేశానని, ఆ ఫలాలు అందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ వంతుగా కూడా సాయం చేయాలని చెప్పి అని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల మూలాన వృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఎన్నికలుగా ప్రచారంలో కూడా పాల్గొని వాళ్ళు కనుక తమ పాలనలో జరిగినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ తాము ఏ విధంగా డెవలప్ అయ్యాము అనే విషయాన్ని కూడా తెలియజేసినట్టయితే మాత్రం ప్రజల్లో కూడా కొంత రెస్పాన్స్ పెరుగుతుంది, అదేవిధంగా కూడా యువతలో కూడా ఉత్సాహం వస్తుంది అనేటువంటి యాంగిల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నిధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వివిధ సంస్థల నుంచి కూడా నిధులు వచ్చిన ఏర్పాటు చేస్తే బెటర్ ఉంటుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా ఎన్ఆర్ఐల నుంచి కూడా నిధులు సేకరించే విధంగా కూడా చెప్పాడు. ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ముఖ్యంగా కూడా ఎటువంటి వాటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా కూడా పూర్తిగా కూడా ట్రాన్స్ప్లాంట్గా ఉండే విధంగా కూడా ఈ నిధులు సేకరిస్తున్నట్టు చెప్పారు. అంతేగాని తాను ఎక్కడ నుంచి చీకటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తుల నుంచి కానీ లేకపోతే గ్యామ్లింగ్ చేసేటువంటి వ్యక్తుల నుంచి కానీ నిధులు సేకరించట్లేదని, ఆ నిధులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా కూడా తాను సేకరిస్తానని చెప్పాడు. క్యూఆర్ కోడ్ కనుక ఉన్నట్లయితే ఎంత నిధులు వచ్చినాయి ఏమిటి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఈ సమాచారం ఉంటుంది. దాని ద్వారా ఎటువంటి అవినీతి జరిగేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కూడా ఈ స్మగ్లింగ్ అమౌంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. తాను పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వివేకవంతులైనటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగులో తీసుకొచ్చింది టీడీపీ పార్టీ. కాబట్టి ఆ టీడీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ రాష్ట్రం చాలా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ నిధులు సేకరణ చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా కూడా తాను ఉన్నట్లుగా కూడా ఆయన తెలియజేశాడు. అలాగే ఆయన ముఖ్యంగా కూడా ఈ మొట్టమొదటిసారి ఆ వెబ్సైట్కి మాత్రం నిధులను తానే పంపించడం జరిగింది. 99,999 రూపాయలు తన అకౌంట్లో నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ అకౌంట్ ఓపెన్ చేశారో దాంట్లోకి పంపడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రతి విషయం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 4.5 సంవత్సరాలు దాటి 5వ
సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులకు లోనవుతున్నారు. అటువంటి సందర్భంలో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం తమదే అని ఆయన తెలియజేశారు. అలాగే తాము ప్రయోజనాలు కోరి రాష్ట్ర ప్రయోజనాలు కోరి ముఖ్యంగా కూడా ఉమ్మడిగా ముందుకు పోతున్నాం, జనసేన బీజేపీని కలుపుకొని తాము ముందుకు పోతున్నాం అన్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధి ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా అందజేయాల్సిన బాధ్యత తమ పైన ఉంది అని ఆయన తెలియజేశాడు. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలు ప్రతి వాటిల్లో కూడా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ట్రాన్స్పరెంట్గా ఏవైతే జరుగుతున్నాయో ఆ అంశాలు కూడా అబ్జర్వ్ చేయాలని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా కూడా ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండాలని ఆయన అయితే తెలియజేశారు. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఆయన ఉదహరించారు. ముఖ్యంగా తమ ఫోన్లన్నీ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్లో ఉన్నట్టుగా కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేవలం ఒక పార్టీకి సంబంధించి తమ పార్టీకి సంబంధించిన నాయకులదే కాకుండా ప్రజలందరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లుగా కూడా ఆయన ఈరోజు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ముఖ్యంగా కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకి పాల్పడి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులను అదేవిధంగా కూడా కొంతమంది ఎవరైతే పారిశ్రామికవేత్తలను కానీ బిగ్ షాట్లు కానీ ఇబ్బందులకు గురి చేసిందని వార్తలు ఏవైతే వస్తున్నాయో దీనికి సంబంధించి ఇలాంటి వ్యవహారమే ఏపీలో కూడా జరుగుతుంది అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఆంధ్ర ప్రజలందరికీ కూడా కేవలం ఆంధ్రనే కాకుండా తెలంగాణ అదేవిధంగా కూడా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఎవరైతే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా కూడా ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని ఆయన తెలియజేశాడు. ఒక ఉమ్మడి ప్రణాళికతోనే ముందుకు పోతున్నాం. దానికి సంబంధించే రేపటి నుంచి కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి తాము ఉమ్మడిగా కూడా ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారం ద్వారా ఏంటంటే తామంతా కూడా రాష్ట్రం కోసం ఏ విధంగా ముందుకు పోతున్నాము, రాష్ట్రం కోసం ఏ విధంగా పార్టీకి అతీతంగా కూడా ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఉంది అని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ పాలన నుంచి బయటికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి అభివృద్ధి దిశగా నడిపేందుకు తాను ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆయనైతే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఇవాళ ఉగాది వేడుకలు జరిగినాయో ఈ ఉగాది వేడుకలకు సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారం మాత్రం పూర్తిగా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం అని చంద్రబాబు మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మొత్తంగా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది టీడీపీ. ఎన్ఆర్ఐలు కూడా ఆన్లైన్ విరాళాలు ఇవ్వచ్చని అవకాశం కల్పించామని చెప్పారు చంద్రబాబు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రోజు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీకి తీసుకోవాలని